టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాల్లో అనుష్క ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. అనాది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు. అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించిందనే చెప్పాలి. జీరో సైజ్ సినిమాతో లవ్ పెరిగిన అనుష్క ఆ తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాక్ ఇచ్చింది. ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మామూలు స్థితిలోకి వచ్చింది. గత ఏడాది యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అనుష్క సినీ పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తృప్తినిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే. అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కథనార్ అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో అనుష్క మలయాళ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ల తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క తాను నటించిన చిత్రాల్లో వేదం, అరుంధతి చిత్రాలంటే తనకిష్టమని, నా క్యారెక్టర్స్ ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చింది. అలాగే చెత్త మూవీ ఒక మొగాడు అని ఆ సినిమా తనకు అస్సలు నచ్చదని అనుష్క సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు. 2008లో విడుదలైన ఒక్క మొగాడు మూవీని వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేయగా అనుష్క శెట్టి, సిమ్రాన్, మిషా కోటారి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాల్లో అనుష్క ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. అనాది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు. అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించిందనే చెప్పాలి. జీరో సైజ్ సినిమాతో లవ్ పెరిగిన అనుష్క ఆ తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాక్ ఇచ్చింది. ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మామూలు స్థితిలోకి వచ్చింది. గత ఏడాది యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అనుష్క సినీ పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తృప్తినిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే. అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కథనార్ అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో అనుష్క మలయాళ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ల తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క తాను నటించిన చిత్రాల్లో వేదం, అరుంధతి చిత్రాలంటే తనకిష్టమని, నా క్యారెక్టర్స్ ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చింది. అలాగే చెత్త మూవీ ఒక మొగాడు అని ఆ సినిమా తనకు అస్సలు నచ్చదని అనుష్క సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు. 2008లో విడుదలైన ఒక్క మొగాడు మూవీని వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేయగా అనుష్క శెట్టి, సిమ్రాన్, మిషా కోటారి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాల్లో అనుష్క ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. అనాది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు. అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించిందనే చెప్పాలి. జీరో సైజ్ సినిమాతో లవ్ పెరిగిన అనుష్క ఆ తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాక్ ఇచ్చింది. ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మామూలు స్థితిలోకి వచ్చింది. గత ఏడాది యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అనుష్క
అనుష్క సినీ పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తృప్తినిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే. అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కథనార్ అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో అనుష్క మలయాళ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ల తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క తాను నటించిన చిత్రాల్లో వేదం, అరుంధతి చిత్రాలంటే తనకిష్టమని, నా క్యారెక్టర్స్ ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చింది. అలాగే చెత్త మూవీ ఒక మొగాడు అని ఆ సినిమా తనకు అస్సలు నచ్చదని అనుష్క సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు. 2008లో విడుదలైన ఒక్క మొగాడు మూవీని వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేయగా అనుష్క శెట్టి, సిమ్రాన్, మిషా కొఠారి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.